మార్కెట్లో ఇన్ఫ్రా థీమ్ భారీగా హీట్ అవుతోంది. అదే సమయంలో ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టోల్ రోడ్ కింగ్ కానీ స్టాక్ మాత్రం ప్రెషర్లో ఉంది. కానీ అసలు సత్యం ఏమిటి? ఐఆర్బీ లాంగ్ టర్మ్ మల్టిబ్యాగర్ అవుతుందా? లేక ఇన్ఫ్రా సివాయసిఎలిలో వచ్చే ప్రమాదాలు స్టాక్కి బ్రేక్ వేస్తాయా? ఇవాళ మీకోసం మార్కెట్ అవుట్లుక్, ఫండమెంటల్స్, టెక్నికల్స్, రిస్క్స్, టార్గెట్స్ అన్నీ క్లియర్గా బ్రేక్ డౌన్ చేస్తాను. మార్కెట్ అవుట్లుక్: భారతదేశంలో ఇన్ఫ్రా సెక్టర్ స్ట్రక్చరల్గా బుల్లిష్. FY26లో 11 లక్షల కోట్ల రూపాయలు కేపెక్స్ ఖర్చు ప్లాన్ చేశారు. కానీ షార్టర్న్లో మాత్రం FII అవుట్ఫ్లో, ఎలక్షన్ వోలాటిలిటీ, హైడెట్ కారణంగా కాస్త కోర్ సెగ్మెంట్స్ ప్రెషర్లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఐఆర్బీకి పెద్ద లాభం ఏమిటి? 3x రెవెన్యూ విజిబిలిటీ, 45,000 కోట్ల రూపాయలు ఆర్డర్ బుక్, డెట్ రిడక్షన్ మొమెంటం. Q1 FY26 సీజనల్ డిప్ వల్ల స్టాక్ ట్రాక్ తప్పింది. కానీ అనలిస్ట్స్ మెజారిటీ న్యూట్రల్ టు బై మీదే ఉన్నారు, విత్ యావరేజ్ టార్గెట్ ₹70 ఫ్రమ్ CMP ₹60. ఫండమెంటల్స్: ఒక్కసారి నంబర్స్ చూద్దాం. మెగా కంపెనీ అయినా కూడా ఫైనాన్షియల్స్ లో కొన్ని మిక్స్డ్ సిగ్నల్స్ ఉన్నాయి. రెవెన్యూ 8,025 కోట్ల రూపాయలు ప్లస్ 10.4% YoY, EBITDA 2,100 కోట్ల రూపాయలు, మార్జిన్స్ 25 నుండి 28%, ప్యాట్ 6,584 కోట్ల రూపాయలు ప్లస్ 44% కోక్యూ, మార్కెట్ క్యాప్ 25,913 కోట్ల రూపాయలు, PE 3.9x, చాలా చీప్. నెట్ డెట్ 15,000 కోట్ల రూపాయలు, క్రమంగా తగ్గిస్తోంది. ఆర్డర్ బుక్ 45,000 కోట్ల రూపాయలు, 3x FY25 రెవెన్యూ, ROE 10 నుండి 12%. స్ట్రెంగ్స్: స్టేబుల్ టోల్ కలెక్షన్స్, అన్యూటీ లైక్ స్టెడీ క్యాష్ ఫ్లో. నిప్: నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ ఎక్స్పోజర్. ఇన్వెంటరీ IT ద్వారా భారీ క్యాపిటల్ అన్లాక్ అవకాశం. వీక్నెసెస్: హై డెట్, 5Y సేల్స్ కేగర్ 2% మాత్రమే, ఎగ్జిక్యూషన్ రిస్క్స్, మాన్సూన్ అప్రూవల్స్. అంటే ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉన్నా కూడా డెట్ ఒక పెద్ద రిస్క్. కానీ అదే తగ్గితే స్టాక్ రేటింగ్ జరగొచ్చు. టెక్నికల్స్: CMP అరౌండ్ ₹60 వద్ద ఉంది. 52 వీక్ రేంజ్ ₹40 నుండి ₹70. RSI 52 న్యూట్రల్, అప్సైడ్ పాసిబుల్. Above 50 DMA short term positive. Below 200 DMA medium term caution. Pattern: symmetrical triangle. Supports: ₹55 నుండి ₹58. Ideal entry zone, major SL ₹50. Resistance: ₹65 నుండి ₹70. Breakout of volume supports. మొత్తంగా చూస్తే స్టాక్ అక్యుములేషన్ జోన్ లో ఉంది. కానీ మొమెంటం కోసం ₹65 క్లోజ్ కావాలి. ఫ్యూచర్ గ్రోత్ ట్రిగర్స్: ఐఆర్బీ స్టోరీలో అసలు ఫైర్ పవర్ ఇక్కడే ఉంది. ఇన్వెంటరీ IT మానిటైజేషన్ ₹15,000 అన్లాక్. ఆర్డర్ బుక్ టార్గెట్ 2028కి 1,00,000 కోట్లు. సౌత్ ఈస్ట్ ఏషియా ఎక్స్పాన్షన్, టోల్ రెవెన్యూ గ్రోత్ 12 నుండి 15% YoY, డెట్ రిడక్షన్ 1.5x నుండి 0.8x కు వచ్చే అవకాశం. ఇవి జరిగితే ఐఆర్బీ ఒక ఇన్ఫ్రా మల్టిబ్యాగర్ అవ్వడానికి స్ట్రాంగ్ ఛాన్స్ ఉంది. ఇన్వెస్ట్మెంట్ అసెస్మెంట్: లాంగ్ టర్మ్ 2-5 సంవత్సరాలు, PE 4x, చాలా చీప్. అప్సైడ్ పొటెన్షియల్ 2030 ₹240, 300% మల్టీబ్యాగర్ థియరీ. బెస్ట్ ఎంట్రీ ₹55 నుండి ₹60. స్టాప్ లాస్ ₹50. పోర్ట్ఫోలియో అలొకేషన్ 3 నుండి 5% మ్యాక్స్. షార్ట్ టర్మ్ 6-12 నెలలు. టార్గెట్స్ ₹70 నుండి ₹80. రిస్క్: హై వోలటిలిటీ, డెట్ న్యూస్ సెన్సిటివిటీ. అవాయిడ్ ఇఫ్ డెట్ స్పైక్స్, ఎగ్జిక్యూషన్ డిలేస్, FII అవుట్ఫ్లోస్ ఇన్ఫ్రా సెక్టర్ ని బలంగా డ్రాగ్ చేస్తే. మల్టిబ్యాగర్ పొటెన్షియల్ నిజంగా సాధ్యమా? అనలిస్ట్ మోడల్స్: మోతీలాల్ ఒస్వాల్, ట్రెండ్ లైన్, AI మోడల్స్ అన్నీ ఒకే కోణంలో చెబుతున్నాయి. ఆర్డర్ బుక్ 1,00,000 కోట్లు చేరితే, డెట్ 0.8x వరకు దిగితే,
టోల్ రెవెన్యూస్ 15% కేగా పెరిగితే ఐఆర్బీ 2030కి రూ. 240 వరకు వెళ్లే అవకాశం ఉంది. అంటే ప్రస్తుత ధర నుండి 300 నుండి 380% అప్సైడ్. కానీ ఇది ఎగ్జిక్యూషన్ మీదే ఒక 100% ఆధారపడుతుంది. డెట్ తగ్గకపోతే అప్సైడ్ తగ్గిపోతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంగ్ టర్మ్ ఇన్ఫ్రా బుల్స్ కు మంచి క్యాండిడేట్. కానీ ఇది హై డెట్, హై ఎగ్జిక్యూషన్ రిస్క్ స్టాక్. మీ రిస్క్ ప్రొఫైల్ కి మ్యాచ్ అయితేనే ఎంటర్ అవ్వండి. ఈ అనాలిసిస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కంపెనీ డీప్ డైవ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.